హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 2 సెంట్లు, 3 సెంట్లు ఇంటి స్థలాల కోసం, అలాగే ఈ కొత్త ఇంటి కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో అటువంటి వారందరికీ సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక సూపర్ అప్డేట్ అయితే విడుదల చేయడం జరిగింది. దీనితో పాటుగా కొంతమంది లబ్ధిదారులకు త్రిబుల్ బెడ్రూమ్ ఇల్లు అనేది కూడా అందజేయబోతున్నట్లు కూడా అప్డేట్ అయితే రావడం జరిగింది. అలాగే మనకు గత ప్రభుత్వ హయాంలో ఏదైతే ఇళ్ల పట్టాలనేది అంటే 1 సెంటు అలాగే 1.5 సెంట్లో ఇంటి స్థలాలనేది ఎవరికైతే అందజేసి ఇల్లు కట్టుకోమని అయితే చెప్తున్నారో ఆ యొక్క స్థలాలను మొత్తాన్ని రద్దు అనేది చేసి వారికి కూడా 2 సెంట్లు, 3 సెంట్లు ఇంటి స్థలాలు అనేది లబ్ధిదారులకు అందజేయబోతున్నట్లు తెలియజేయడం జరిగింది. ప్రతి ఒక్క ఇంటికి సంబంధించి ఎంత కేటాయించడం జరిగింది అనే దానికి సంబంధించి నిన్నటి రోజున ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. ప్రతి ఇంటికి ఎంత అమౌంట్ అనేది రావడం జరుగుతుంది. అలాగే డ్వాక్రా గ్రూపులో మహిళలకు 80,000 రూపాయలు అనేది అదనంగా కూడా అందజేయబోతున్నారు. వీటన్నిటికీ సంబంధించి ఈ వీడియోలో నేను మీకు పూర్తి అప్డేట్ అయితే ఇస్తాను. ఎవరైతే మిస్ చేసుకోవద్దు, తప్పనిసరిగా ఈ వీడియోని చివరి వరకు చూడండి. అలాగే ఇప్పటి వరకు మీరు వైరల్ వాసు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ యొక్క వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ముందు మనకు తాజాగా వచ్చిన అప్డేట్ ప్రకారం ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ ప్రాంతాలకు సంబంధించి తాజాగా ఒక ఇంటి నిర్మాణానికి ఎంత అమౌంట్ అనేది ఖర్చు అవుతుంది అనే దానికి సంబంధించి మనకు ఒక జియో అనేది అయితే విడుదల చేయడం జరిగింది. ఇది ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ ప్రాంతాలకు సంబంధించి 2.0 పథకానికి సంబంధించి ఒక ఇంటి కోసం 2026 అంటే ఈ సంవత్సరం నుంచి 2029 సంవత్సరం వరకు టోటల్ గా ఈ యొక్క సంవత్సరాల మొత్తానికి సంబంధించి ఇదే అమౌంట్ లబ్ధిదారులకు అయితే అందజేయడం జరుగుతుంది. ఒక ఇంటి యూనిట్ కాస్ట్ కు సంబంధించి 2,39,000గా నిర్ణయించడం జరిగింది. అంటే ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకానికి సంబంధించిన గ్రామీణ ప్రాంతాలకు 2 సెంట్లు ఇంటి స్థలం అనేది కేటాయించబోతున్నారు కాబట్టి 2 సెంట్లో ఇల్లు ఎవరైతే నిర్మించుకోబోతున్నారో దానితో పాటుగా 1 సెంటు ఇంటికి తక్కువ అనేది ఉన్నా లేదా ఎక్కువ అనేది ఉన్నా మీకు సొంత స్థలం అనేది కలిగి ఉండి ఆ యొక్క స్థలంలో ఇల్లు ఎవరైతే కట్టుకోబోతున్నారో అటువంటి వారందరికీ సంబంధించి 2,39,000 రూపాయలు మనకైతే అందజేయబోతున్నారు. ఇది గ్రామీణ ప్రాంతాలకు సంబంధించి. అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ యొక్క ఇంటికి సంబంధించి ఎంత అమౌంట్ అనేది ఇవ్వబోతున్నారు అనే దానికి సంబంధించి చూసుకున్నట్లయితే ప్రస్తుతం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కేటాయించిన అప్డేట్స్ ప్రకారం చూసుకున్నట్లయితే ఒక యూనిట్ కాస్ట్ కి సంబంధించి టోటల్ గా 1,20,000 రూపాయలుగా నిర్ణయించడం జరిగింది. అంటే మనకు కేంద్ర అలాగే రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం 72,000 రూపాయలు ఇస్తే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 48,000 రూపాయలు అయితే అందజేయడం జరుగుతుంది. టోటల్ గా ఒక ఇంటికి 1,20,000 రూపాయలు మాత్రమే మనకైతే అందజేయడం జరుగుతుంది. ఇందులో ఎస్హెచ్జి లోన్స్ అంటే డ్వాక్రా గ్రూపులో మహిళలు ఎవరైనా సరే సభ్యులుగా గనుక ఉన్నట్లయితే ఆ మహిళలకు 3% ఇంట్రెస్ట్ కట్టే 3% వడ్డీకే ఈ యొక్క 80,000 రూపాయలు మనకైతే అందజేస్తారు. ఉదాహరణకు మీకు ఇల్లు అనేది శాంక్షన్ అనేది అయి ఉండి మీరు ఒక డ్వాక్రా మహిళ గనుక అయినట్లయితే మీకు 3% ఇంట్రెస్ట్ కే 80,000 రూపాయలు మీకైతే అందజేస్తారు. అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాజాగా ఇచ్చిన అప్డేట్ ప్రకారం చూసుకున్నట్లయితే ఈ యొక్క 3% ఇంట్రెస్ట్ ఏదైతే ఉందో ఈ యొక్క 3% ఇంట్రెస్ట్ ను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భరించబోతున్నట్లు అప్డేట్ అయితే రావడం జరిగింది. మీరు ఏదైతే 80,000 రూపాయలు అనేది తీసుకుంటున్నారో ఈ యొక్క అసలు అమౌంట్ మీరైతే చెల్లించుకుంటే సరిపోతుంది. ఇకపోతే ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఉపాధి హామీ పథకానికి సంబంధించి టోటల్ గా మనకు 90 పని దినాలు అనేది కేటాయించడం జరుగుతుంది. అంటే 90 రోజులు మనకు పని అనేది కేటాయించడం జరుగుతుంది. ఈ యొక్క 90 రోజుల పనికి సంబంధించి మీకు టోటల్ గా కేంద్ర ప్రభుత్వం 16,200 ఇస్తే మనకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 10,800 టోటల్ గా 27,000 రూపాయలు అనేది 90 రోజుల పని దినాలకు మనకైతే కేటాయిస్తారు. ఈ యొక్క పని దినాలకు సంబంధించి మీరు ఉపాధి హామీ పథకానికి సంబంధించిన లబ్ధిదారులు ఇంటి కన్స్ట్రక్షన్ కు సంబంధించి కూడా వాడుకునే దానికి అవకాశం మనకైతే ఉంటుంది. అలాగే 4వ పాయింట్ చూసుకున్నట్లయితే ఇది స్వచ్ఛ భారత్ మిషన్ లో భాగంగా మనకు మరుగుదొడ్డి నిర్మాణానికి 12,000 రూపాయలు అయితే అందజేస్తారు. ఇందులో 7,200 రూపాయలు కేంద్ర ప్రభుత్వం అందజేస్తే 4,800 మనకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇస్తుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే టోటల్ గా 2,39,000 రూపాయలు మనకు ఒక ఇంటికైతే అందజేస్తారు. ఈ 2,39,000 రూపాయల్లో మనకు 95,400 రూపాయలు మనకు కేంద్ర ప్రభుత్వం ఇస్తే 63,600 రూపాయలు మనకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి మనకైతే రావడం జరుగుతుంది. ఇది ఒక ఇంటి నిర్మాణానికి సంబంధించి గ్రామీణ ప్రాంతాల్లో ఈ యొక్క 5 సంవత్సరాలకు సంబంధించి అంటే 2024, 2025 నుంచి 2028, 2029 లోపల 2 కోట్ల మందికి సంబంధించి ఇల్లు అనేది నిర్మించే విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చర్యలు అనేది చేపట్టబోతుంది. కాబట్టి ఇందులో భాగంగా మనకు ఈ యొక్క లబ్ధిదారులు అందరికీ సంబంధించి ఈ యొక్క 5 సంవత్సరాలకు సంబంధించి ఇదే అమౌంట్ మనకు అందజేసే విధంగా చర్యలు అనేది అయితే తీసుకోబోతున్నారు. ఇకపోతే 2 సెంట్లు అలాగే 3 సెంట్లు ఇంటి స్థలాలతో పాటు డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు సంబంధించిన అప్డేట్ గురించి ఇప్పుడు నేను మీకైతే చెప్తాను. ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ మధ్య కాలంలో కలెక్టర్లతో జరిగిన సదస్సులో కనుక చూసుకున్నట్లయితే గృహ నిర్మాణాలకు సంబంధించి ఒక నిర్ణయాన్ని అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే తీసుకోవడం జరిగింది. అర్హులైన ప్రతి ఒక్కరికి రానున్న 2 సంవత్సరాల్లో ఇంటి స్థలాలు కేటాయించే విధంగా చర్యలు చేపట్టాలని చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. మనకు ఎన్నికల సంబంధించిన హామీలో భాగంగా పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు అలాగే గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు ఇంటి స్థలాలు
అందజేస్తామని అయితే తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ప్రభుత్వానికి సంబంధించిన ఖాళీ స్థలాలు ఎక్కడైతే ఉన్నాయో వాటిని వెంటనే గుర్తించాలని, ఒకవేళ ఖాళీ స్థలాలు గనుక లేకపోయినట్లయితే ప్రైవేటు భూములను కూడా కొనుగోలు అనేది చేసి లబ్ధిదారులకున్న లిస్టును ప్రకారం అంటే లబ్ధిదారుల లిస్టును బట్టి ఈ యొక్క ప్రైవేటు స్థలాలను కూడా ప్రభుత్వం కొనుగోలు చేసి వారికి ఇంటి స్థలాలు అనేది కేటాయించే విధంగా చర్యలు అయితే చేపట్టబోతున్నారు. అలాగే మనకు గత ప్రభుత్వ హయాంలో పాత ఇళ్లకు సంబంధించి గనుక చూసుకున్నట్లయితే ఇప్పటికే ఆ యొక్క స్థలంలో ఇళ్ల నిర్మాణ పనులు పెండింగ్ లో గనుక ఉన్నట్లయితే అటువంటి వారందరికీ ఇళ్ల నిర్మాణ పనులు వెంటనే చేసుకునే విధంగా బిల్లు అనేది శాంక్షన్ చేసి లబ్ధిదారులను ప్రోత్సహించాలని అయితే తెలియజేశారు. ఒకవేళ గత ప్రభుత్వ హయాంలో మీకు ఇల్లు అనేది శాంక్షన్ అనేది చేసి ఉండి ఇళ్ల పట్టాలు అనేది ఇచ్చి ఉండి ఆ యొక్క స్థలంలో మీరు ఎటువంటి ఇంటి నిర్మాణ పనులు గనుక చేపించకపోయినట్లయితే ఎటువంటి ఇళ్ల నిర్మాణ పనులు గనుక మీరు చేయకపోయినట్లయితే అటువంటి వారందరికీ సంబంధించి వెంటనే ఆ యొక్క ఇళ్ల స్థలాలు అనేది రద్దు అనేది చేసి అదే ప్రాంతంలో వారికి 3 సెంట్లు ఇంటి స్థలాలు అనేది లబ్ధిదారులకు అందజేయాలని అయితే తెలియజేశారు. అంటే గత ప్రభుత్వ హయాంలో మీకు గ్రామీణ ప్రాంతాల్లో 1 సెంట్లో ఇల్లు కట్టుకోవాలని స్థలాలు అనేది కేటాయించున్నారు కాబట్టి మీరు ఇప్పటివరకు అదే ప్రాంతంలో ఇల్లు అనేది కట్టకుండా గనుక ఉన్నట్లయితే మీకు ఆ యొక్క ఇల్లు అనేది రద్దు చేసి మీరు అదే ప్రాంతంలో 3 సెంట్లు ఇంటి స్థలం కనుక కావాలనుకున్నట్లయితే మీకు అదే ప్రాంతంలో 3 సెంట్లు అందజేయడం జరుగుతుంది. లేదా మీరు ప్రస్తుతం ఎక్కడైతే ఇంటి స్థలం అనేది కేటాయించున్నారో ఆ యొక్క ప్రాంతంలో మాకు ఇల్లు అనేది వద్దు వేరొక ప్రాంతంలో కనుక కేటాయించమని రిక్వెస్ట్ అనేది పెట్టుకున్నట్లయితే ఖాళీ స్థలాలు ఎక్కడైతే ఉన్నాయో ఆ ప్రాంతంలో మీకు 3 సెంట్లు ఇంటి స్థలం అనేది గ్రామీణ ప్రాంతాల్లో మీకైతే కేటాయించడం జరుగుతుంది. ఒక మాటలో చెప్పాలంటే గత ప్రభుత్వ హయాంలో మీకు ఇంటి స్థలం అనేది శాంక్షన్ అనేది చేసి ఉండి ఎటువంటి ఇల్లు నిర్మాణ పనులు మీరు ప్రారంభించకపోయినట్లయితే వాటన్నిటిని వెంటనే రద్దు అనేది చేసి 3 సెంట్లు ఇంటి స్థలం మీకైతే అందజేస్తారో అది మీరు ఎక్కడ కావాలనుకున్నట్లయితే అక్కడ మీకైతే అందజేయడం జరుగుతుంది. మొత్తం ఇప్పటి వరకు కనుక చూసుకున్నట్లయితే 2015 నుంచి 2024 మే నెల వరకు 18 లక్షల మందికి సంబంధించి ఇల్లు అనేది అయితే శాంక్షన్ చేయడం జరిగింది. గత ప్రభుత్వ హయాంలో చాలా వరకు ఇల్లు అనేది శాంక్షన్ చేశారు కానీ ఇళ్ల నిర్మాణ పనులు పూర్తి స్థాయిలో ఎక్కడ కంప్లీట్ అనేది కాలేదని ప్రస్తుత ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే దాదాపుగా 5 లక్షల మందికి సంబంధించిన ఇళ్ల నిర్మాణ పనులు పూర్తి అనేది చేసి లబ్ధిదారులకు అందజేసినట్లు ప్రస్తుతం ఈ యొక్క ఉగాది నాటికి మరొక 3 లక్షల మందికి సంబంధించి అంటే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే 5.5 లక్షల మందికి సంబంధించి ఇళ్ల నిర్మాణ పనులు పూర్తి చేసి లబ్ధిదారులకు అందజేసినట్లు ప్రస్తుతం మరొక 3 లక్షల మందికి సంబంధించి ఈ యొక్క ఉగాది నాటిన భారీ మొత్తంలో గృహప్రవేశాలు చేసే విధంగా చర్యలు అనేది చేపట్టబోతున్నారు. ఈ 2026 మార్చి నాటికి అంటే ఈ నెల చివరాఖరికి 2.5 లక్షల మందికి సంబంధించి అంటే దాదాపుగా 3 లక్షల మందికి సంబంధించి ఉగాది నాటికి గృహప్రవేశాలు చేసే విధంగా చర్యలు అనేది చేపడుతున్నారు. జూన్ నాటికి మరొక 2,70,000 ఇల్లు, సెప్టెంబర్ నెల చివరాఖరికి 1,62,000 ఇల్లు అనేది ఈ యొక్క ఏడాదిలో పూర్తి స్థాయిలో లబ్ధిదారులకు అందజేసే విధంగా చర్యలు అయితే చేపట్టబోతున్నారు. అలాగే ఈ నెల 8వ తేదీన మహిళా దినోత్సవం సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. చాలా కుటుంబాల్లో 5-6 కన్నా ఎక్కువ మంది కలిసి ఉంటున్నారని అటువంటి వారందరికీ 3 బెడ్రూమ్ ఇల్లు శాంక్షన్ చేసే విధంగా చర్యలు చేపడతామని అయితే తెలియజేశారు. మీ యొక్క కుటుంబంలో మీ యొక్క తల్లిదండ్రులతో పాటు మీరు మీ పిల్లలు అలాగే ఇంకా ఎవరైనా సరే కలిసి ఉండి 5 మంది కన్నా ఎక్కువ మంది కనుక ఒకే ఇంట్లో కనుక జీవిస్తూ ఉన్నట్లయితే అటువంటి వారందరికీ 3 బెడ్రూమ్ ఇల్లు అనేది అందజేసే విధంగా చర్యలు చేపడతామని అలాగే అవసరమైతే ఆ యొక్క కుటుంబాలకు ఒక పెన్షన్ అధికంగా కూడా ఇస్తామని అయితే తెలియజేశారు. ఒక ఇంట్లో 10 మంది కన్నా ఎక్కువ మంది కనుక ఉన్నట్లయితే ప్రస్తుతం ఒక్కొక్కరికి 5 కేజీల చొప్పున బియ్యం అనేది అందజేస్తున్నారు కాబట్టి 10 మంది కనుక ఎక్కువగా కనుక ఉన్నట్లయితే ఆ యొక్క కుటుంబాలకు 60 కేజీల బియ్యం అనేది అందజేసే విధంగా చర్యలు చేపట్టబోతున్నట్లయితే తెలియజేశారు. తప్పనిసరిగా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా రానున్న 2 సంవత్సరాల్లో అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి ఇంటి స్థలంతో పాటు ఇల్లు కట్టుకునే అవకాశాన్ని కల్పిస్తామని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హామీ అయితే ఇవ్వడం జరిగింది. ఇది టోటల్ గా ఇళ్లకు సంబంధించి ఈ మధ్య కాలంలో చంద్రబాబు నాయుడు గారు ఇళ్లకు సంబంధించి తీసుకున్న పలు కీలక అప్డేట్స్ కి సంబంధించి మరొకసారి కొత్త రిజిస్ట్రేషన్ చేసుకునే విధంగా కూడా చర్యలు అనేది త్వరలో చేపట్టబోతున్నట్లు ప్రస్తుతానికి రిజిస్ట్రేషన్ అనేది స్టాప్ అనేది చేసినట్లు లిస్ట్ అనేది వెరిఫికేషన్ అనేది అవుతున్నట్లు ఎవరికైతే ఎలిజిబిలిటీ లిస్ట్ లో పేరు అనేది వచ్చున్నాయో అటువంటి వారందరికీ సంబంధించి ముందుగా ఇళ్ల పట్టాలు అనేది శాంక్షన్ చేసి ఇళ్ల పట్టాలు అనేది లబ్ధిదారులకు అంటే శాంక్షన్ అనేది అయినట్లు వారికి ఇవ్వబోతున్నట్లు లబ్ధిదారులు ఏదైనా సరే సొంత స్థలం కలిగినట్లయితే ఆ యొక్క ప్రాంతంలో ఇల్లు అనేది కట్టుకోవడానికి లబ్ధిదారులకు సంబంధించి యొక్క శాంక్షన్ ఆర్డర్ అనేది జనరేట్ అనేది చేసి అందజేస్తున్నట్లు త్వరలో లబ్ధిదారులు అందరికీ సంబంధించి ఖాళీ స్థలాలను గుర్తించి 2 సెంట్లు 3 సెంట్లు లబ్ధిదారులకు అందజేసే విధంగా చర్యలు అనేది అయితే త్వరలో చేపట్టబోతున్నారు. ఇది టోటల్ గా ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే వైరల్ వాయిస్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.